మన కళ్ళెదురుగుండా చూస్తే 2004 సంవత్సరంలో 99 కంటే కూడా పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కానీ మరి పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతిపక్షం వచ్చింది అధికారంలోకి. 2009లో కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, అధికారం దిగింది. అయితే అప్పుడు చిరంజీవి ఉన్నాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ విడిగా లేడు కదా అన్నటువంటి ఒక ఫినామినా. మరి మమతా బెనర్జీకి మొన్న పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, కానీ ఆవిడ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్కి 2018లో అక్కడ రెండు ఉన్నాయి కదా, విడివిడిగానే ఉన్నారు కదా, కూటమి అంతా ఒకవైపు బీజేపీ ఒకవైపు ఉందిగా, మరి అయినా మళ్ళీ తనే అధికారంలోకి వచ్చాడు పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే. కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫినామినా ఉంది. మన దగ్గర 2009లో అట్లాగే వచ్చింది, 2019లో మళ్ళీ పర్సంటేజ్ పెరిగినందుకు గాను ఓడినటువంటిది ఉంది. వీళ్ళు అనేది ఏంటంటే క్రిందసారి పోలింగ్ పర్సంటేజ్గా పెరిగింది కాబట్టి వాళ్ళది, ఈ దఫా పోలింగ్ పర్సంటేజ్గా పెరిగింది కాబట్టి మాది అనేటటువంటి. ఇందులో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అన్న దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే క్రిందసారి చంద్రబాబు గారికి సంబంధించి తన పథకాల మీద వ్యతిరేకత ఉంది. ఏమిటి ఆ వ్యతిరేకత? ఇస్తానన్న సంపూర్ణ రుణమాఫీ చేయలేదు, ఇస్తానన్నటువంటి రైతు రుణమాఫీ చేయలేదు. దానికి బదులుగా ₹1,00,000 ఆశించినటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు చేతిలో పెట్టారు. అట్లాగే ₹1,50,000 అది కనీసం 3-4 లక్షలు ఆశించినటువంటి వాళ్ళకి 20,000, 30,000, 50,000 చేతిలో పెట్టారు. వాస్తవంగా అంతకుముందు ఎవడు ఇవ్వనంతే, అది నోడో. కానీ ఎక్స్పెక్ట్